డాక్టర్ మాధవీస్ అడ్వాన్స్డ్ స్కిన్ హెయిర్ అండ్ డిసీజ్ క్లినిక్ హైదరాబాద్. స్కిన్ ఎలర్జీస్ అనేది వెరీ పెద్ద చాప్టర్ అండి. సో స్కిన్ ఎలర్జీస్ రకరకాలు ఉంటాయి. అది కొంచెం చెమట పొక్కులు కానీ, దద్దుర్లు కానీ, దురదలు కానీ, కొన్నిసార్లు రౌండ్గా తామర మాదిరిగా కానీ, ఇట్లా డిఫరెంట్ స్కిన్ ఎలర్జీస్ ఉంటాయి అన్నమాట. సో స్కిన్ ఎలర్జీస్ అనేవి మనకి జెనెటికల్గా కొంతమందికి బాడీ చిన్నప్పటి నుంచి సెన్సిటివ్గా ఉంటుంది. సో వాటిని కామన్గా స్కిన్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి. ఎటోపిక్ డెర్మటైటిస్ అంటూ ఉంటాం అనమాట. సో ఎటోపిక్ డెర్మటైటిస్ పిల్లల్లో గోక్కి ఉంటారు. ఎక్కువ ఫేస్ అంతా గోకడం కానీ, మెడ గోకడం కానీ, సో ఈ చేతుల మధ్యలో కానీ, కాళ్ళ మధ్యలో కానీ గోకుతూ ఉంటారు. సో ఎప్పుడు వాళ్ళకి టెంపరేచర్ కూల్గా ఉండేటట్టుగా, మరీ హాట్గా లేకుండా యాంబియంట్ టెంపరేచర్ ఉండేట్టుగా చూసుకోవాలి. సో పిల్లల్లో చూస్తాం, దాన్ని ఎటోపిక్ డెర్మటైటిస్ అంటుంటారు. పెద్దవాళ్ళకి వచ్చేసరికి ఈ స్కిన్ ఎలర్జీస్ ఎగ్జిమా కింద వస్తుంటుంది. చిన్న దోమ కుట్టినా కూడా వాళ్ళకి దద్దుర్లు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని పాపులర్ అర్టికేరియా అంటూ ఉంటాం అన్నమాట. కొంతమందికి ఫుడ్ ఎలర్జీస్ వస్తాయి. ఫుడ్ ఎలర్జీ రాగానే, బయట ఫుడ్ తినగానే వాళ్ళకి ఫేస్ అంతా దద్దుర్లు వచ్చేసి దురదతో మొదలవుతూ ఉంటాయి, పెద్దలు వాసిపోతూ ఉంటాయి. అదొక ఎలర్జీ అనమాట, అర్టికేరియా అంటూ ఉంటాం. కొంతమందికి హెయిర్ డై పడదు అనమాట. సో వాళ్ళకి హెయిర్ డై అనగానే తలంతా కూడా పుళ్ళు పట్టేస్తూ ఉంటాయి, చీమ్ పట్టేసి మొత్తం వాటర్లో కారిపోతూ ఉంటుంది, కళ్ళు ఉబ్బిపోతూ ఉంటాయి. అదొక టైప్ ఆఫ్ ఎలర్జీ. సో ఇలా స్కిన్ ఎలర్జీస్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎలర్జీస్ ఉంటాయి. సో ఎవరికి ఏమి డౌట్ వచ్చినా కూడా ఎప్పుడు కూడా డెర్మటాలజిస్ట్ని సంప్రదిస్తే మీకు అసలు నిజంగా ఎలర్జీ వచ్చిందా, లేకపోతే ఏదైనా ఇన్ఫెక్షన్ ఉందా అనే విషయం ఫైండ్ అవుట్ చేసి మీకు దానికి తగ్గట్టుగా ట్రీట్మెంట్ అనేది ఇస్తామన్నమాట. సో స్కిన్ ఎలర్జీస్ అనేవి మనకి రెగ్యులర్గా మీరు ఐడెంటిఫై చేయగలిగినట్టయితే ఎప్పుడు కూడా ఒక నోట్స్లో తయారు చేసుకోవాలి. అది షార్ట్ డ్యూరేషన్ స్కిన్ ఎలర్జీయా లేకపోతే లాంగ్ డ్యూరేషన్ స్కిన్ ఎలర్జీ అని చాలా ఇంపార్టెంట్. సో అక్యూట్ అర్టికేరియాస్, క్రానిక్ అర్టికేరియాస్ అంటూ ఉంటాము. ఎలర్జీస్ని మనకి ఎగ్జిమాస్ అంటూ ఉంటాం. సో దీని నుంచి మనకి కొంచెం బయటపడాలి అంటే బేసిక్గా మనం క్లుప్తంగా చెప్పాలంటే ఎప్పుడూ కూడా స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలన్నమాట. సో మన స్కిన్ అనేది ఎప్పుడు నున్నగా చక్కగా నిగారింపుగా ఉండేట్టుగా రెగ్యులర్గా మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ యూజ్ చేసుకున్నట్టయితే స్కిన్ ఎలర్జీస్ నుంచి కొంతవరకు మనం బారి నుంచి అవాయిడ్ చేయవచ్చు. ఎందుకు అంటే మన ఎక్స్టర్నల్ కాంటాక్ట్స్ అన్నీ మనకి చిన్న పోర్స్ ద్వారా స్కిన్ ద్వారా వెళ్ళి అది ఎలర్జీస్ కాజ్ చేస్తుంది. సో ఇవన్నీ కూడా మనకి బ్యారియర్ కింద అవాయిడ్ చేయాలి అంటే మాయిశ్చరైజేషన్ మంచిది, ఇంపార్టెంట్. సో మాయిశ్చరైజింగ్ క్రీమ్స్ రెగ్యులర్గా 3 to 4 times a day యూజ్ చేసుకోవాలి. ఎక్కువ టైము మనకి వాష్రూమ్స్లో అంటే మనకి బాతింగ్ చేసేటప్పుడు ఎక్కువ కాంటాక్ట్ విత్ వాటర్తో లేకుండా చూసుకోవాలి. బికాస్ మన బాడీలో ఉన్న ఆయిల్స్ అన్నీ కూడా స్నానం చేసేటప్పుడు వెళ్ళిపోకుండా చూసుకోవాలన్నమాట. సో ఇమీడియట్గా స్నానం చేయగానే మనకి మాయిశ్చరైజింగ్ క్రీమ్స్, ఆయిల్స్ లాంటివి యూజ్ చేసుకున్నట్టయితే స్కిన్ అనేది కొంతవరకు హైడ్రేషన్ అనేది ఉంటుంది. అండ్ ఎలర్జీస్ అనేవి మనకి తరచూ మన సరౌండింగ్ ఏరియాస్ డస్ట్ లేకుండా చూసుకోవాలి. వాక్యూమ్ క్లీనర్స్ లాంటివి యూజ్ చేసుకొని వీలైనంతవరకు మనకు కనిపించవు ఈ డస్ట్ మైట్స్ అండ్ డస్ట్ పార్టికల్స్, సో అవి లేకుండా చూసుకోవాలి. అండ్ వీటితో పాటు సన్ అనేది అవాయిడ్ చేసుకోవాలి. మన ఎక్స్ట్రీమ్స్ టెంపరేచర్స్ నుంచి వెళ్ళినా కూడా కొంతమందికి స్కిన్ ఎలర్జీస్ వస్తూ ఉంటాయి అన్నమాట. చాలామందికి నేచర్ లవింగ్ ఉంటారు, సో నేచర్ని ఎంజాయ్ చేస్తారు. బట్ తెలియని విషయం ఏంటి అంటే మన నేచర్లోకి వెళ్ళేటప్పుడు ఎస్పెషల్లీ ఇలాంటి వింటర్ సీజన్స్లో మనకి పాలన్స్ అనేవి రిలీజ్ అవుతూ ఉంటాయి అన్నమాట. గ్రాస్ నుంచి కొన్ని చెట్ల నుంచి రిలీజ్ అవుతుంటుంది. అవి కాంటాక్ట్ అయినా కూడా కొంతమందికి స్కిన్ ఎలర్జీస్, దద్దుర్లు, ఆస్తమాస్ అంటారు కదా, అట్లా ఆస్తమాసు, డస్ట్ ఎలర్జీస్ ఉండే వాళ్ళల్లో ఈ స్కిన్ ఎలర్జీస్ అనేవి కామన్గా చూస్తూ ఉంటాం. బెడ్షీట్స్ ఇవన్నీ కూడా నీట్గా ఉండేది చూసుకోవాలి, సరౌండింగ్స్ నీట్గా ఉండేది చూసుకోవాలి. సో మనకి కాటన్ క్లోత్స్ కామ్గా ఉండి కొంచెం సూదనింగ్గా ఉండే కాటన్ క్లోత్స్ యూస్ చేసుకున్నట్టయితే కొంచెం మనకి ఎలర్జీస్ అనేవి తక్కువగా వస్తాయి అన్నమాట. ఈ సింథటిక్ క్లోత్స్, రెగ్జిన్, వూలెన్ వేర్ ఇవన్నీ వేసుకునేటప్పుడు స్కిన్ ఎలర్జీస్ కామన్గా వస్తుంటాయి. సో వింటర్ సీజన్లో ఈ స్కిన్ ఎలర్జీస్ చాలా కామన్. సో ఇలాంటి టిప్స్ లాంటివి మీరు ఫాలో అయితే మీకు స్కిన్ ఎలర్జీస్ నుంచి కొంతవరకు